అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, మన వీడియోలు చూసే వాళ్ళల్లో కొంతమందికి ఒక చిన్న డౌట్ ఏమంటే, వీళ్ళందరూ కూడా చూసేదానికి బాగా రిచ్గా ఉన్నారు కదమ్మా, మళ్ళీ ఆశ్రమానికి ఎందుకు వచ్చినట్టు అన్నట్లుగా. మీరు రెగ్యులర్గా మన వీడియోలు చూసేటట్టుగా ఉంటే మీకు ఆ డౌట్ రాదు. ఎప్పుడో ఒకసారి వీడియో చూసి ఈ రకంగా కామెంట్ పెట్టడం మీ తప్పు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటారు అనేది కూడా వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అవన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతో దీన పరిస్థితిలో ఎన్నో బాధలతో కష్టాలతో మన వరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం అదే దీన పరిస్థితి పెడితే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. ఇక్కడేమంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మంచి షెల్టరు, మంచి వైద్యము, మంచి భోజనము, మంచిగా బట్టలు ఇవన్నీ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళు రిచ్గా తయారవుతారండి. మీరందరూ కలిసి నన్ను రిచ్గా తయారు చేశారు. నేను వాళ్ళని రిచ్గా తయారు చేస్తున్నాను. అది నా డ్యూటీ, నా కర్తవ్యము. కాబట్టి ఆ విధంగా వాళ్ళని దీన పరిస్థితిలో చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదండి. ఇది రైట్ అని నేను అనుకుంటా. మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.